చేసేటువంటి వారికి టికెట్ ఇస్తాము, సర్వే ఆధారంగా టికెట్ ఇస్తాము, మీరు పని చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగానే ఇందాక నందు మీరు అన్నట్టు కేసీఆర్ బయట యాక్టివ్ గా లేరేమో, ఆయన మాటల దాడి పెంచట్లేదేమో, కానీ జరుగుతున్న అన్ని పరిణామాలపైన పార్టీలో ఏం జరుగుతుంది, ఏ నేత ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరు అందుబాటులో ఉన్నారు, క్షేత్రస్థాయిలో ఎవరు అందుబాటులో లేరు, ఎవరు తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు, మిగతా ఎవరు ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఎవరు, వారందరికీ సంబంధించిన సమాచారం కేసీఆర్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇలా మొత్తం ఈ అంశాలకు సంబంధించి కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు, మిగతా అంశాల్లో గ్రౌండ్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, పార్టీ బలోపేతం చేయాలి, ప్రజా సమస్యలను మీరు ఎప్పటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? చాలా మంది కార్యకర్తలు ఇన్ని రోజులు కేసీఆర్ రాలేదు, వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ కేటీఆర్, హరీష్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నప్పటికీ కూడా కేసీఆర్ అనే ప్రజెన్స్ మిస్ అయింది ఇన్ని రోజులుగా. సో ఇప్పుడు కేసీఆర్ మొత్తం మీద ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బయటకు వచ్చారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల తర్వాత ఇంత యాక్టివ్గా ఉండడం ఇదే కదా. సో ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనే డీటెయిల్స్ మనకి ఏమన్నా తెలుస్తున్నాయా? అంటే ఇక బీఆర్ఎస్ను నెక్స్ట్ అధికారంలోకి తీసుకురావడే టార్గెట్గా ఏదైనా ప్లాన్ రెడీ అవుతుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే ఒక మొన్న జగిత్యాలకు సంబంధించినటువంటి సభనే ఆల్రెడీ ఒక జైత్రయాత్ర, బీఆర్ఎస్ జైత్రయాత్ర సభగా దాన్ని కంపేర్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆ రకంగా అడుగులు అయితే ముందుకు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు మేజర్ ఇంపాక్ట్ అయినటువంటి విషయం కేసీఆర్ నోటి నుంచి వచ్చింది ఏంటంటే అన్ని కమిటీలు రద్దు, రాష్ట్ర కమిటీ తప్ప, స్టేట్ కమిటీ తప్ప అన్ని కమిటీలు రద్దు అనేటువంటిది. జిల్లా అధ్యక్షులు లేరు, మండల అధ్యక్షులు లేరు, గ్రామాధ్యక్షులు లేరు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లేరు, ఇప్పుడు ఎవరు లేరు, అంత కేవలం స్టేట్ కమిటీ. అంటే కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, తర్వాత జనరల్ సెక్రటరీలు, తర్వాత కొంతమంది వైస్ ప్రెసిడెంట్లు, వీరికి సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉన్నాయి స్టేట్ లెవెల్ కమిటీ. ఈ మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ స్టేట్ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. త్వరలో కమిటీలు ఇస్తారు, జిల్లా అధ్యక్షులు నియమిస్తారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమిస్తారు. సో నెక్స్ట్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్టేట్మెంట్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు, ఎట్లా పనిచేయాలి చేస్తున్నారు. త్వరలోనే శిక్షణ తరగతులు కూడా ఇవ్వనున్నారు అందరికీ. త్వరలో టీడీపీ ఇట్లాంటి శిక్షణ తరగతుల విషయంలో అప్పుడు చాలా సిస్టమేటిక్ వేలో ముందుకు వెళ్ళేది. టీడీపీలో కేసీఆర్ పనిచేశారు, గతంలో ఆయన మంత్రిగా కూడా, డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి ఆ స్టైల్లోకి వెళ్తా ఉన్నారు. కార్యకర్తలను మండల స్థాయి నుంచి తీసుకుంటే నియోజకవర్గాల స్థాయికి, రాష్ట్ర స్థాయి వరకు అందరికి కూడా బుక్స్ ప్రింట్ చేయనున్నారు, మెటీరియల్ ఇస్తారు, పార్టీ కోసం ఎట్లా పనిచేయాలి, సిస్టమేటిక్ గా ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఎంత సీరియస్ గా పనిచేయాలి, పార్టీ ఒక అంశాన్ని ఆదేశిస్తే గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీటన్నిటిని ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి కేసీఆర్ ఒక రీఫార్మేట్ విషయంలో, ఒక పార్టీకి సంబంధించిన విషయంలో మళ్ళీ పవర్ లోకి తీసుకురావడానికి ఆయన గ్రౌండ్ లోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కేసీఆర్ బస్సు యాత్ర చేసే అవకాశం ఉంది ఎలక్షన్ లో. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్ర వేయడానికి సిద్ధమయ్యేటువంటి సిచ్యువేషన్ పైన కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ అంశాలపైన పార్టీ గ్రౌండ్ లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ అడుగుతూ వచ్చింది, ఎక్కడ కేసీఆర్ ఎక్కడున్నారు, బయటికి రమ్మని చెప్పండి అని చెప్పి అడుగుతూ వచ్చింది. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా ఒక చిన్న జర్క్ ఏమైనా కనిపిస్తుందా? కేసీఆర్ రాక అనేది కాంగ్రెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ నందు, నిజంగా ఆల్రెడీ ఆ బీఆర్ఎస్ చెప్తా ఉంది. మొన్న జగిత్యాల సభకి కేసీఆర్ వస్తే ఆల్రెడీ అదే రోజు కావాలని పోటీగా ఆ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన చేశారు ముఖ్యమంత్రి. ఎగ్జాక్ట్లీ కేసీఆర్ సభ సంబంధించినటువంటి టైంకే రేవంత్ రెడ్డి అదే టైంలో సభ పెట్టుకున్నారు అనేటువంటిది. ఈ రోజు కూడా కేసీఆర్ సమావేశం, ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వారికి సంబంధించిన 25 years కంప్లీట్ అయ్యి 26 years లోకి వెళ్తాను. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కి సంబంధించి యాక్చువల్గా ఈ రోజు ప్లీనరీ చేయాలి, అది కాకుండా పార్టీ కార్యక్రమం పెట్టుకొని కార్యవర్గ సమావేశం నడుస్తుంటే ఎగ్జాక్ట్లీ కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే, ఆ టైంలోనే రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేయడం. ఆ చిట్ చాట్ కూడా రేవంత్ రెడ్డి చిట్ చాట్ దాదాపు 2 గంటల సేపు కొనసాగడం. చిట్ చాట్ అనేటువంటి చిట్ చాట్ సాధారణంగా 10 నుంచి 15-20 నిమిషాలు ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ ½ an hour ఉంటుంది. కానీ ఇంకో 2 గంటల సేపు చిట్ చాట్ చేయడం అంటే కేసీఆర్ లోపల ఏం మాట్లాడుతున్నారు దానికి కౌంటర్ మళ్ళీ చిట్ చాట్ లో ఇవ్వడం. ముందే కొంచెం మాట్లాడారు, తర్వాత కేసీఆర్ స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చిట్ చాట్ కంటిన్యూ చేసి కేసీఆర్ మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం. అంటే మీడియాలో స్పేస్ లేకుండా చేస్తున్నారు, ఏదో భయపడతా ఉన్నారు. కేసీఆర్ బయటకు వచ్చారు కాబట్టి కౌంటర్ ఇవ్వాలి, వన్ సైడ్ కాకూడదు న్యూస్ అనేటువంటిది కాంగ్రెస్ భయపడతా ఉంది. కేసీఆర్ కి రేవంత్ రెడ్డి తప్ప ఆ స్థాయిలో సమాధానం ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఎవరు లేరు. సో
కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ మే ఫస్ట్ వీక్ లో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంది, అక్కడ కేసీఆర్ వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికంటే ముందు మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారు, దానికి మళ్ళీ కేసీఆర్ హాజరవుతారు. కార్యకర్తలకు సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులకు సంబంధించి అక్కడ ఒక మెసేజ్ ఇవ్వనున్నారని తెలుస్తా ఉంది. సో కేసీఆర్ నిజంగానే యాక్టివ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతా ఉన్నారు మెల్లగా. కేసీఆర్ నందు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేసినా కాస్త వ్యూహాత్మకంగానే ముందుకు పోతారు. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు తప్ప కొన్ని తప్పిదాలతో పవర్ పోయింది అనేటువంటి చర్చ పార్టీలో ఉంది. సో ఫ్యూచర్ లో కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు పోతారు. అప్పుడు రిజైన్ చేసినా, మౌనంగా ఉన్నా, స్టేట్మెంట్ చేసినా, మాటల దాడి చేసినా, ఎట్లాంటి కార్యక్రమాలు చేసినా, సో ఇప్పుడు కూడా కేసీఆర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సుప్రీం కేసీఆర్ యాక్టివ్ సంబంధించినటువంటి అంశాలపైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు అని చెప్పడానికి నిదర్శనం అనేటువంటి పార్టీలో చర్చ జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. ఇన్ని రోజులుగా కాంగ్రెస్ అడుగుతూ వచ్చింది ఎక్కడ కేసీఆర్ అని చెప్పేసి. ఇప్పుడు కేసీఆర్ గతంలో బయటికి రానప్పుడు కేసీఆర్ ఏదో జరిగిపోతుంది కేసీఆర్ కని ఇక ఉండడాన్ని ఏదో రకరకాల కామెంట్స్ కాంగ్రెస్ నాయకులు చేశారు. మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం చూసాం కదా, నేను చచ్చుడు కాదు, తొందరలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సిమిలర్గా మళ్ళీ అలాంటి కామెంట్స్ చేస్తూ